21 ఇయర్స్ చదువుకున్న అందరికీ చైల్డ్ మెంటాలిటీ. వాళ్ళకి భక్తి రావడానికి ఒక 40 ఇయర్స్ పడుతుంది. సో 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇదే 21, 20కి ఎవరైతే ఇప్పుడు చెప్పుంటారో వాళ్ళందరూ వీడియోస్ పక్కన పెట్టండి. 40 అయిన తర్వాత అడ్రస్లు ఎత్తుక్కొని వెళ్ళి అరే అప్పుడు అవులాగల్లా మాట్లాడారు, నిబ్బాగల్లా మాట్లాడారు, ఇప్పుడేంట్రా మీరు ఎలా మాట్లాడతారు అంటే డిపెండ్స్ ఏజ్ పెరిగిన కొద్ది వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఒక భక్తి, ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ కలగాలన్నా, ఒక దేవుడి మీద భక్తి కలగాలన్నా కష్టం నుంచి వస్తేనే. నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు నేను హెల్ప్ చేశాను అనుకో, నా గొప్పతనం నీకు తెలుస్తుంది. నేను ముందు నుంచి నీకు అసలు కష్టము లేదు, నేను హెల్ప్ చేయలేదు అనుకో, నా గురించి నువ్వేం మాట్లాడుకుంటావు? నా గొప్పతనం ఏముంటుంది? దేవుడు కూడా అంటే దేవుడి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ముందు ఒక కష్టం ఉంటేనే దానికి వాల్యూ తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈజీగా అన్నీ నీ చేతికి వచ్చాయి అనుకో, నీకు అప్పుడు వాల్యూ దేనికి ఉండదు. సో అలాగే ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ మంచు విష్ణు అనేది చెప్పు తీసి కొట్టినట్టు చేశాడు. సినిమా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది, అద్భుతం అబ్బా. సినిమా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే పెట్టుకొని సినిమా తీసిర్రు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తప్ప బయట వాళ్ళు కూడా ఎవరు చూడరని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. రోమర్స్ అని అన్నావు కదా, పేరే రోమర్స్. రోమర్స్ అంటేనే తెలుగు తక్కువ సన్నాసాలు చేసే పని. అదే మీమ్స్ కూడా అంతే, నిబ్బాలే. అవును, స్టార్ కాస్టింగ్ అనేది దానికి యూజ్ అయింది లేదంటే రోడ్డు మీద వెళ్ళే గల్లీలో ఉన్న చింతకాయ పచ్చడి అమ్ముకోవడానికి పెట్టలేరు కదా. మంచి మంచి వాళ్ళకి పెడితే దాని వాల్యూస్ పెరిగితే, ఒక ప్రోడక్ట్ వాల్యూ పెరిగేటప్పుడు ఇప్పుడు సబ్బు వాడని నువ్వు చెప్తా, నేను చెప్తాను. ఎందుకు ఐశ్వర్యరాయ్ చెప్తే దానికి వాల్యూ ఉంటుంది? చెప్పేవాళ్ళు చేసే క్యారెక్టర్ బట్టి ఆ ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది. సో నాకు 300 కోట్లు పెట్టారా, 3 లక్షల కోట్లు పెట్టారా, 3000 కోట్లు పైన పెట్టారా నాకు అనవసరం. సినిమా చూసినందుకు బాగుందా లేదా, వాళ్ళు నీకు ఎంత ఇస్తే ఏముంది, కోట్లతో నీకేం పని ఉంది? దేవుడి సినిమా, భక్తి, ఒక వ్యక్తికి భక్తి పుట్టాలంటే ఏంటి అనేది ఈ సినిమా. ప్రతి క్వశ్చన్ సినిమా అయితే ఎప్పటి వరకు చేసిన విష్ణు సినిమాలకి దీనికి మించుంది. ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ చెప్పు తీసి కొట్టినట్టుగా సమాధానం చెప్పి నోటుతో చెప్పలేదు, సినిమాతో చెప్పారు. నిజంగా సినిమా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పక్కన వాళ్ళు కూడా చాలామంది ఎంజాయ్, ఎంత నిబ్బాగాలు అంటారు, ఎంత 20-21 ఇయర్స్ చెప్పు తీసుకోవటాలు ఎదవాలి వాళ్ళకి. అక్కడ దేవుడి మీద ఒక సెంటిమెంట్గా సీన్ వస్తుంటే త్వరగా చెప్పవే, అదేదో చెప్పాలని అంటే కడుపుకి అన్నం తింటారా లేదా, అలాంటి ఎదవల కోసం నువ్వు నాకు క్వశ్చన్ చేస్తావా? ఒక సంస్కారం అనేది ఉండాలి కదా. ఒక మనిషి కోసం ఒక దేవుడి సినిమా చూసేటప్పుడు ఒక భక్తి ఎలా పడుతుంది. శ్రీమంజునాథ్ సినిమా చూసారా? ఫస్ట్ అర్జున్ అలాగే ఉంటాడు, తర్వాత భక్తి వస్తే ఎలా ఉంటాడు అనేది ఈ సినిమా కూడా అలాగే. సినిమా చాలా బాగుంది అబ్బా. ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పినట్టుగా ఉంది. రవికి తనాన్ని అణిచివేసేయడానికి రుద్రుడు రూపంలో కన్నప్ప అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి ప్రభాస్ని ఎంటర్ చేసి నీకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు వాడే కన్నప్ప అని చెప్పేసి నిరూపితం చేస్తాడు. అందరికి ఈక్వల్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగా అనిపించేస్తుంది. శరత్ కుమార్ గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మోహన్ లాల్ గారి పాత్ర అయితే ఇంకా అసలు అక్షయ్ కుమార్ అండ్ పార్వతి కాజల్ బాగుంటాయి. కాకపోతే అక్కడ సీజే అంటున్నారు, వాళ్ళ పాత్ర విజువల్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సీజే అని ఎందుకు పెట్టారంటే మెల్లో పాముంది కదా, అది కొంచెం మనకు విజువల్స్ గ్రాఫిక్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నిజంగానే సీజేలు చేసామని చెప్పి చూపించారు, చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ థియేటర్లో రచ్చరిల్లిపోయింది. ప్రభాస్ రావటమే సినిమాకి ప్లస్ పాయింట్. కన్నప్ప ఎవరు, అసలు అర్జునుడు ఎవరు అంటే మనకు అర్జున్ ఎవరు, తిన్నాడు ఎవరు, కన్నప్ప ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ రుద్రుడి ఎంట్రీ కావాలి. ఆ రుద్రుడి ఎంట్రీ ద్వారా ఇవన్నీ తెలుస్తాయి. బ్లాక్ బస్టర్ మూవీ 4+ ఇస్తా. ఏ ట్రోలర్స్ అయినా దమ్ముంటే ఇక బూతులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు భక్తుడి సినిమా కాబట్టి దైవం సంబంధించిన 10,000 కోట్లు కొడుతుంది, 10,000 కోట్లు కొడుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. దమ్ముంటే ప్రభాస్ తోపు ఎవడైనా ఆపినట్టు నా కొడకల్లారా నరికేస్తారు రే. మంచు విష్ణు అన్న జోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ జోలు కానీ ఎవడైనా ట్రోల్ చేస్తే నరుకుతా. ఎవరు రక్తపాతమే నా కొడకల్లారా. సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఎవడు ఆపడానికి వీల్లేదు. సినిమా టికెట్లు కానీ రేట్లు తగ్గియండి. మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా రేట్లు తగ్గియండి. రేట్లు తగ్గిస్తే బెటరు. సినిమా అయితే బాగానే ఉంది, సినిమా పరంగా బాగానే ఉంది. సినిమా చూసి చెప్తున్నా, ఆయన ఫ్యానే కాదు నేను, రామ్ చరణ్ ఫ్యాన్. నేను రామ్ చరణ్ మా దేవుడు, మెగాస్టార్ ఫ్యామిలీ మేము ఈ మంచు విష్ణు అన్న కోసం వచ్చాము. విష్ణు అన్న మీరు సినిమా బ్లాక్ బస్టర్ చేశారన్నా. భక్తి అని చెప్పి మొత్తం రక్తే ఉందండి కదా లోపల, మొత్తం రక్తపాతమే. భక్తి కూడా ఉంది. జస్ట్ లాస్ట్ లో ఐమాక్స్ వచ్చేసరికి చాలా భక్తి అనేది ఉంది. నాన్న ప్రేమ ఉంది, అందులో చాలా ఉన్నాయి. కానీ మోహన్ బాబు గారు మీరు యాక్టింగ్ పరంగా సూపర్ చేశారు. మీ
ఏది లేదన్నా 10,000 కోట్లు వస్తాయి. మీరు అక్కడ పెట్టింది 7,000 ఎకరాలే కానీ ఇక్కడ వచ్చింది 10,000 కోట్లు వస్తాయి. ఇది పక్కా. ఎవరు థియేటర్లో చాలా మంది నవ్వుతున్నారు. నవ్వే నా కొడుకులకి చెప్తున్నా, ఎవరు ట్రోల్ చేయకండి మంచు విష్ణు అన్న ఫ్యామిలీని. ఇప్పుడే విష్ణు అన్న వచ్చిండు, మంచు విష్ణు అన్న మీ ఫ్యామిలీలో తీసుకోండి. విష్ణు అన్న మీ మనోజన కానీ అందరు కూడా మీరు ఫ్యామిలీలోకి తీసుకోండి. ఆయన మీ మనిషి అందరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే